హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పారదర్శకంగా గురుకుల నియామకాలు. గురుకుల బోర్డు చైర్మన్. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ద్వారా చేపట్టిన నియామకాలన్నీ అత్యంత పారదర్శకంగా జరిగాయని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని బోర్డు చైర్మన్ తెలిపారు. అభ్యర్థులను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలు ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నాయి. డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్ ఫలితాల ప్రకటన, 1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడి, వెబ్సైట్లో నమోదు తదితర ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగిందన్నారు. డెమో తరగతులను కూడా అదే రోజు ప్రకటించి ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించామని, ఫిబ్రవరి 28వ తేదీన డిఎల్ ఫలితాలను, 29న జేఎల్ ఫలితాలను ప్రకటించామని వివరించారు. మార్చి 4వ తేదీన అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించామన్నారు. అమల్లో ఉన్న నిబంధనల మేరకు అన్ని రిజర్వేషన్లు పాటించి ఎంపికలు చేసినట్టు ఆమె స్పష్టం చేశారు. సింగరేణి వర్కర్లకు ఉన్నత స్థాయి ఉద్యోగాలు. ఇన్ సర్వీస్ ఉద్యోగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం. 986 పోస్టులకు నోటిఫికేషన్లు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, డిప్లొమా పూర్తి చేసిన వారికి అవకాశం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో 20 రోజుల వ్యవధిలోని 2 నోటిఫికేషన్లు. కారుణ్య నియామకాల ద్వారా సింగరేణి, భూగర్భ గనుల్లో బదిలీ వర్కర్లు, జనరల్ వర్కర్గా పనిచేస్తున్న వారికి ఉన్నత స్థాయి ఉద్యోగాలు లభించాయి. ఇప్పటి వరకు సింగరేణిలోని వివిధ విభాగాల్లో ఖాళీ అయిన 986 పోస్టులకు సర్వీస్ ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ సింగరేణి సంస్థ ఇటీవల 2 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో 204 అధికార హోదా కలిగిన పోస్టులుగా 782 టెక్నికల్ పోస్టులున్నాయి. కారుణ్య నియామకాలు పొందిన 16,000 మంది యువకుల్లో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్తో పాటు పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐలు పూర్తి చేసిన వారు ఎక్కువగా ఉన్నారని, వీరికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశామని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు సింగరేణి నేతృత్వంలోని 20 రోజుల వ్యవధిలో ఈ నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. వీటితో పాటు మరో 599 ఎక్స్టర్నల్ పోస్టులు కూడా సింగరేణి ఇన్ సర్వీస్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఈ లెక్కన 1,585 ఉద్యోగాల భర్తీ కోసం సింగరేణి సిబ్బంది పోటీ పడే అవకాశం లభించిందని తెలిపారు. కాగా సింగరేణి చరిత్రలో తొలిసారిగా పెద్ద ఎత్తున ఖాళీలు గుర్తించి నోటిఫికేషన్ విడుదల చేశామని, ఉన్నత స్థాయి డిగ్రీలున్న సింగరేణి ఇన్ సర్వీస్ ఉద్యోగులకు ఇది గొప్ప అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో సింగరేణి సీఎండీ కోరారు. 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు. 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 5 లక్షల మంది విద్యార్థులు, 2,676 కేంద్రాలు, 5 నిమిషాల వరకు ఆలస్యానికి అనుమతి. రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు విద్యాశాఖ పరీక్షల విభాగం సంచాలకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలు, 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు వెల్లడించారు. రోజు ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన అవకాశం కల్పిస్తామన్నారు. విద్యార్థులంతా 1-2 రోజుల ముందే పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరిశీలించాలని సూచించారు. పరీక్షల్లో ఎవరైనా కాపీకి పాల్పడితే వారిని మిగిలిన పరీక్షలు రాయకుండా డీబార్ చేస్తామని, ఉపాధ్యాయులు, సిబ్బంది పరీక్షల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి వివరాలను వెల్లడించారు. పరీక్షా కేంద్రాలకు సంబంధించి 2,676 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అంతే సంఖ్యలో డిపార్ట్మెంట్ అధికారులు, 30,000 మంది ఇన్విజిలేటర్లు నియమించారు. సీసీటీవీల ద్వారా పరీక్షను పర్యవేక్షిస్తారు. సమస్యాత్మక కేంద్రాలు, సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే డీఈఓలు, పాఠశాల హెడ్మాస్టర్ల ద్వారా విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేశారు. ఎవరైనా అందని వారు ఉంటే వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షల సందర్భంగా డైరెక్టరేట్లో, డీఈఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలు జరిగే సమయంలో వారికి సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేస్తారు. విద్యార్థులు, పరీక్షల సిబ్బంది ఎవరు కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లడం నిషేధం. విద్యార్థులు హాల్ టికెట్లు, ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్, స్కేలు, షార్ప్నర్, ఎరేజర్, జామెట్రీ పరికరాలు మాత్రమే తీసుకుని వెళ్ళాలి. పరీక్ష ముగిసే వరకు విద్యార్థులు, సిబ్బంది బయటకు వెళ్ళరాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.